గంజాయి నియంత్రణపై పోరాటం చేస్తున్న పెంచలయ్యను హత్య చేయడాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతూ ర్యాలీలు చేపట్టారు. పెంచలయ్య చేసిన సేవా కార్యక్రమాలను నగరంలోని ఆర్డీటీ కాలనీ మహిళలు గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేస్తున్న వ్యక్తిని దారుణంగా హత్య చేశారని మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. యువత గంజాయి బారిన పడకుండా విక్రయాలు చేయకుండా పెంచలయ్య పోరాటం చేశాడని తెలిపారు. అది చూసి ఓర్వలేక గంజాయి స్మగ్లర్ కామాక్షి పెంచలయ్యను హత్య చేయించిందంటున్న ఆర్డీటీ కాలనీ మహిళలతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. నెల్లూరు నగరంలోని ఆర్డీటీ కాలనీలో గంజాయి స్మగ్లర్ అరవ కామాక్షితో పాటు మరో 14 మంది పెంచలయ్య హత్య కేసులో ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసంగా గాలిస్తున్నారు. అయితే ఈ ఆర్డీటీ కాలనీలో ఆమె ఎలాంటి అక్రమాలు చేశారు, నేర చరిత్ర మీద ఇక్కడ స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచలయ్యని హత్య చేయడం పట్ల ఒకసారి అడిగి తెలుసుకుందాం. మంచిగా చేశాడు సార్, అందరికీ మంచి చేశాయని చంపేసింది సార్. మా పిల్లకాయలంతా బాగుండాలని పోరాడాడు సార్. మా పిల్లకాయలంతా తాగుతారు సార్ గంజా. నా కొడుకు అయితే తాగుతాడు సార్. నా కొడుకు బాగుపడాలి, చెయ్యాలి, బాగుండాలమ్మా. మీరు మిమ్మల్ని బాగా స్థితి తీసుకురావాలని మా కోసమే అన్ని చేశాడు సార్ ఆయన. వాళ్ళు కుటుంబంలో అందరు కలుసుకొని చంపేశారు సార్ ఆయన్ని. ఆయనకైతే ఉరి శిక్ష పడాలి సార్. మాకు అంతా పెంచలే మంచిదే సార్ చేసింది. పిల్లలంతా చెడిపోకూడదు, వాళ్ళందరూ బాగుపడాలా అని చెప్పేసి ఆయన మంచి కోరుకొని చేస్తా ఉంటే అట్లా అయిపోయింది సార్. చాలా మంచి ఆయన అన్న, మాకు దేవుడు లాంటోడు పెంచలన్న. అలాంటి అన్న మాకు తిరిగి రాడు మా ఏరియాకి. ఆయన కుటుంబమే కాపాడే అనుకోలేదు, అందరు కుటుంబంలో కాపాడాలి అనుకున్నాడు. పోరాడారు అన్న. కామచ్చిని ఖచ్చితమైన ఉరి శిక్ష వేయాలి. కుటుంబంలో ఎవరు ఉండకూడదు. చదువు ఉండాలి, పిల్లకాయలు బాగుండాలి, ఈ ఏరియా బాగుపడాలని పెట్టాడు సార్. అదేవాడు చేసిన తప్పు. అందరూ బాగుండాలనే కోరుకున్నాడు. బయట కూడా కనబడ్డు, ఎవరిని ఒక్క మాట అన్నవాడు కాదు. ఈ గతి వస్తుందని అనుకోలేదు సార్. అసలు చంపే ఇదే అమ్మాయికి ఎవరు చేస్తా అంత ఇది ఏమి అంత కచ్చ నీకు ఆ అబ్బాయి మీద. అదే గంజా డ్రగ్స్ ఇట్లా తిరుగుతున్నా తాగుతా చెంతా అని చెప్పేసారు. పిల్లకాయలు చెడిపోతుంది సార్. ఇక్కడ ఈ ఏరియా పేరే ఊరు మోగుతుంది సార్. మాకు ఇక్కడ వచ్చిన కాడి నుంచి ఇదన్నీ ఉండకూడదు, బాగుపడాలా మనం అందరూ సరి అంతా కలిసిమెలిసి చేయాలని చెప్పి చేశారు సార్. సగంలోనే ఇట్లా అయిపోయింది సార్ అబ్బాయికి. మరి దారుణం. పెంచలయ్య అనే అతను ఎవరు చెడిపోవాలని కోరుకోలేదు సార్. ప్రతి ఒక్క పిల్లకాయలు బాగుపరచాలి. అందరూ ఈ బంగాకు మత్తు పదార్థాలు వాడకూడదు. ఈ పిల్లలందరూ చదువుకోవాలి, ఒక ప్రయోగాలు అవ్వాలి, పోలీసులు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి. ఇంత మంచిగా చెప్పి జనాభానంతా మార్చాడు సార్. అదే ఆమెకు వార్చలేక పిల్లల్ని స్కూల్లో నుంచి తీసుకొని వచ్చేటప్పుడు అంత దారుణంగా చేయించింది సార్ ఆమె. అదే సార్. ఆర్డీటీ కాలనీలో ప్రతి ఒక్కరిని కలిస్తే అందరూ కూడా కన్నీరే పెడుతున్నారు. పెంచలయ్య యువతని మార్పు కోసంగా ఎంతో ప్రయత్నం చేశాడని అంటున్నారు. ఈ మార్పులో భాగంగానే పెంచలయ్య హత్య గావించబడ్డారని అంటున్నారు. నెల్లూరు నగరంలో అనేక కాలనీల్లో కూడా గంజాయి వ్యాపారం చేసే కామాక్షి లాంటి వారు అనేక మంది కూడా నెల్లూరు నగరంలో ఉన్నారు. వీరు కూడా ఒక రాజకీయ పార్టీ అండదండలు చూసుకొని కొన్ని కాలనీలలో ఈ చేయడం అనేది మన నెల్లూరు నగరంలో అనేక చోట్ల కూడా చూస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెంచలయ్య హత్యతో దీన్ని ఒక తీవ్ర స్థాయిలో తీసుకుని గంజాయి నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల్లూరు ఆర్డీటీ కాలనీ నుంచి రాజారావు, ఈటీవీ న్యూస్.